నడుము వంపులో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే 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 హే. గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే కిలిమిరే 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 హే. ఒప్పుల కుప్పల్లో ఉప్పెన తగ్గేలా పోకిరి గిత్తల్లో దూకుడు ఆగేలా చడివానల ఈడు జలరేగితే కిలిమిరే 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 హే. నడుము వంపులో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే 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 హే. Five, four, one, time up. ఈ ఆట ఇలా కూడా ఆడతారన్న విషయం నాకు ఈరోజు తెలిసిందమ్మా. చాలా అద్భుతంగా ఆడారు మీరు అందరు కలిసి. ఇది ఒలింపిక్స్ లో పెట్టినా కూడా మనకి గ్యారంటీ ఏదో ఒక మెడల్ వస్తుంది తప్పకుండా. అంత అద్భుతంగా ఉంది మీరు ఆడితే. వెరీ గుడ్, సూపర్. సో నేనేమంది మినిమం 10, మీరు వేసింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. సో మీరందరూ కలిసి 10 వేయమన్నాను, 16 వేశారు కాబట్టి ఇంకా ఆనందం. సో పూర్తి చేసినట్టు అనమాట మీ ప్రయత్నం. సో మీరు చేసిన ఈ ప్రయత్నం వల్ల ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 20,000 రూపాయలు అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సాధారణంగా ఎక్కిచ్చేసాక అటు వెళ్ళాల్సిన వాళ్ళు బుద్ధిమంతుల్లాగా ఎరక్కొచ్చారు కాబట్టి నేను రోజు 2-3 స్టెప్పులు నేర్చుకుని వెళ్తూ ఉంటాను. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో మీరు ఏ స్టెప్పులు వేస్తే అవి నేను నేర్చుకుని నేను వాడుకుంటూ ఉంటాను. ఓకేనా? మ్యూజిక్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.